ఈరోజు మన వంటలండి ఇదండి ముల్లంగి సాంబార్ అండి. ముల్లంగి కొంచెం నెయ్యి వేసి వేయించేసి తత్తపప్పు ఉడికించి కూరగాయలు వంకాయలు అన్నీ వేసి సాంబార్ పెట్టాను. సాంబార్ పొడి ఒకరోజు వేస్తానండి, ఒకరోజు వేయను, నాకు అంత అలవాటు లేదు. దాంట్లో వంకాయ ఎగిరేస్తానండి, వంకాయ ఎగిరేసాను. తర్వాత చిక్కుడుకాయలు తాలింపేసాను. తర్వాత వచ్చేసి మా వారు బయటకు వెళ్ళి ఏదో తేగలు తీసుకొచ్చారండి. ఏదో పిల్లల కోసం ఫ్రూట్స్ అని ఏదో పల్లెటూరులో తినేవన్నీ మేము బాగా కొంటూ ఉంటాం. ఈ తేగలు ఆంధ్రాలో అయితే అండి చక్కగా కుండలో ఉడికేసి పిల్లిగా దొరుకుతాయండి. తమిళనాడులో ఇలా పచ్చి అమ్ముతారు. నేను ఆ చివరి చీర కాడలు అవన్నీ కట్ చేసి కడిగి దీంట్లో ఇడ్లీ రేకు పెట్టి ఉడికిస్తానండి. 5-6 విజిల్లు ఉడికిస్తే ఒక మాదిరి పర్వాలేదండి. ఆంధ్ర టేస్ట్ ఏం రాదు, కానీ కొంచెం బాగానే ఉడికి తినడానికి అనువుగా ఉంటాయి. ఇలా ఉడికిస్తూ ఉంటాయి. ఆంధ్రాలో అయితే చక్కగా కుండలో పెట్టి కుండ పైన మంట పెట్టి లోపల తాడంతా పోయి పొడి పొడిగా పొడిగా బాగుంటాయండి. ఆ రుచి ఇక్కడ దొరకదు. ఏదండి దొరికినప్పుడు ఏదో తినడం, నీళ్ళలో ఉడికేసుకోవడం అండి. ఇక్కడ మంటలు వేసుకోవడానికి ఏం కుదురుతుందండి. చెన్నైలో వంట అయిపోయింది. మొన్న మటను నిన్న నాటుకోడి అయిపోయింది. పిల్లలు ఇక బోరు కొట్టేసి తినరనేసి ఇవాళ అదే సాంబారు, వంకాయ ఎగురు, చిక్కుడుకాయ కూర ఇవన్నీ ఉంటాయి. పిల్లలు పొద్దుట విజయవాడ బోండాలు వేసానండి. విజయవాడ మా అన్నయ్య గారి ఇంటికి వెళ్తే అక్కడ బాగా వేస్తారండి. అది పునుగులు అంటారు. పునుగులను వేరుశనగకాయ పచ్చిమిరకాయ పచ్చడి. మేము వెళ్ళినప్పుడు మా అన్నయ్య గారి ఇంట్లో అదే ఇస్తూ ఉంటారు ఎక్కువ. అది ఫేవరెట్ మా పిల్లలకి. విజయవాడ పునుగులు, విజయవాడ చట్నీ అంటారు. చేశాను. ఇడ్లీ వేసాను, ఒక ఇడ్లీ వేసాను, దోశ ఉంది, అది తిన్నారండి. ఇంకా ఎక్కడాళ్ళు అక్కడ బెడ్ వేసుకుని హాల్లో టీవీ ముందు ఫోన్లు వచ్చుకుని ఎవరు మేళాలు వాళ్ళండి. నేను వంట రూమ్లో పొద్దున్నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా. ఈ తేగలు కూడా కడిగి ఉడికేసేస్తే ఏదో మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏదో నవ్వులుతారండి. ఇలాంటి మనం దొరికినప్పుడు డిసెంబరు జనవరి వరకు దొరుకుతాయండి తేగలు. ఇక్కడ ముంజలు దొరుకుతాయి బాగానే. ఇలా దొరికినప్పుడు తెచ్చుకుని ఉడికేసుకోవడం అండి. నేను మరీ డైరెక్ట్గా వాటర్ లేకును, బాగా మట్టి అంతా పోయినాక ఇడ్లీ రేకు మీద అలా ఆవిరిలో చాలాసేపు ఉడికిస్తా. అలాగే కొంచెంసేపు ఉంచితే నీళ్ళు లాగేస్తాను. తర్వాత పొయ్యి గట్టి మీద కొంచెంసేపు పెట్టేస్తాను. ఆ వేడికి పొయ్యి మీద మనం ఏమైనా వండినప్పుడు ఆ వేడికి తడంత అలాగే బాగానే ఉంటాయి. నాకు ఇష్టం అండి. చాగల్లో తేగలు మేమే పాత్ర వేసి తాటిపళ్ళన్నీ వరుసగా పేర్చేవాళ్ళం. చెట్లోంచి పడిని పేర్చి దాని మీద మట్టేసి 2-3 నెలలకి తర్వాత ఆ గొయ్యి తీసి అవన్నీ పీకి దీనికి బుర్ర ఉంటుందండి, బుర్ర టెంకాయ అది కొట్టి, తేగ రాలేదంటే బుర్ర గుంజి వస్తుందండి, అది కొట్టి తినేవాళ్ళం. ఈ తేగలు కాల్చి మా అన్నయ్య వాళ్ళిద్దరు మేము తేగల కుండలో పెట్టి దానిపైన చెరుకు చెత్తేసి, షుగర్ ఫ్యాక్టరీ చెరుకు చెత్తేసి కాల్చి వారం రోజులు అయ్యేదండి. చిరుతిండి తేగలు చెరుకులు మేము తిన్నా తిండి. మా పిల్లలకి చెన్నైలో కూడా దొరుకుతుంది, కానీ నేను చక్కగా కాల్చుకునేవాళ్ళం. వీళ్ళకేమో ఉడికేసి ఇస్తున్నా. కాలం మారిందండి. రుచులు మనకి అదే టేస్ట్ తినాలంటే ఇక్కడ దొరకదండి. ట్రైన్లో విజయవాడ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అమ్ముతూ ఉంటారు, కొనుక్కోవడమే. కానీ ఇక్కడ చెన్నైలో మాత్రం ఉడికేసుకోవడమేనండి. నేను అవుట్ ఆఫ్ సిటీ కొంచెం పల్లెటూరు వెళ్తే ఏమైనా కాల్చినవి దొరుకుతాయి. తిరువన్నమల అటు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా దొరుకుతాయండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. తేగలు నా ఫేవరెట్. చాగల్లో మేమే కాల్చేవాళ్ళం, మేమే మొల పెట్టేవాళ్ళం. తాటిపళ్ళన్నీ ఏరి బాగా ఉండేది. చిన్నప్పుడు పొద్దున్న లేసి తాటిపళ్ళన్నీ ఆ చెట్లు పడినవి అన్నీ ఏరి పేర్చడం, ఇదొక తర్వాత స్కూల్కి వెళ్ళడం, ఇవన్నీ పనులు.